డెమాన్ పవన్ ఇమాన్యుయల్‌ని నామినేట్ చేశాడు. మళ్ళీ సపోర్ట్ చేయలేదు అన్న పాయింటే కళ్యాణ్‌ని ఎలా అయితే నామినేట్ చేశాడో అవే పాయింట్స్ మీద ఇమాన్యుయల్‌ని నామినేట్ చేశాడు. లైక్ స్టార్టింగ్ నుంచి కూడా నాకు మీరు సెకండ్ ప్రయారిటీ రీతు తర్వాత. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు కెప్టెన్ అవ్వడానికి. కానీ నాకు రెబెల్ టాస్క్‌లో సపోర్ట్ రాలేదు. మొన్న జరిగిన మాన్స్టర్ టాస్క్‌లో కూడా సపోర్ట్ రాలేదు అని చెప్పి దాని మీద నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఇది జరుగుతున్నప్పుడు మధ్యలో కళ్యాణ్ ఇంటర్ఫియర్ అయ్యి అసలు మాన్స్టర్ టాస్క్‌లో ఇమాన్యుయల్ నీకు ఎలా సపోర్ట్ చేస్తాడు? తను బ్లూ టీమ్, నువ్వు రెడ్ టీమ్ కదా అని చెప్పి స్టార్ట్ చేశాడు. యాక్చువల్‌గా అక్కడ ఏంటంటే డెమాన్ పవన్ రెడ్ టీమ్, ఇమాన్యుయల్ బ్లూ టీమ్. కానీ మాన్స్టర్‌కి ఆహారంగా లోపలికి వెళ్ళినప్పుడు మనం ఎటువైపు తిప్పితే రెడ్ టీమ్ వైపు తిప్పితే రెడ్ టీమ్ వాళ్ళు లోపలికి వెళ్తారు, బ్లూ టీమ్ వైపు తిప్పితే బ్లూ టీమ్ వాళ్ళు లోపలికి వెళ్తారు. డెమాన్ పవన్ బయట ఉండంగా ఇమాన్యుయల్ లోపల ఉన్నాడు. సో ఇమాన్యుయల్ రెడ్ టీమ్ కాకుండా బ్లూ టీమ్ సైడ్ తిప్పుంటే డెమాన్ పవన్ లోపలికి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. సో తనకి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇది డెమాన్ పవన్ ఎక్స్పెక్టేషన్. కళ్యాణ్ ఏమంటాడంటే మన టీం మనం రెడ్ టీం కాబట్టి రెడ్ టీంలో ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యేలాగా ఆడాలి అన్నది కళ్యాణ్ పాయింట్. యాక్చువల్గా అయితే ఈ పర్టికులర్ క్యాప్టెన్సీ టాస్క్ టీమ్స్ టాస్క్ ఏం కాదు. నార్మల్గా టీమ్స్గా డివైడ్ చేసినా కూడా స్ట్రాటజీ యూజ్ చేసి మాన్స్టర్కి ఆహారంగా వెళ్ళిన వాళ్ళు ఎటైనా గేమ్ని తిప్పొచ్చు. వాళ్ళు ఎవరినైతే క్యాప్టెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ టీంలో ఉన్నారో ఆ టీం కాకుండా కలరు వేరే సైడ్ తిప్పితే ఈ టీంలో ఉండే వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. సో ఇలా స్ట్రాటజీ వాడాల్సింది అని పవన్ ఎక్స్పెక్టేషన్. కానీ ఇమాన్యుయల్ ఏమంటాడంటే నువ్వే గివప్ ఇచ్చేసావు అని చెప్పి ఇమాన్యుయల్ అంటున్నాడు. బట్ ఇదంతా వదిలేసి కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ గొడవంతా చాలా ఎస్కలేట్ అయిపోయి రీతు ఇన్వాల్వ్ అయ్యి రీతు కళ్యాణ్ కొట్టుకున్నారు ఈ నామినేషన్లో. డెమాన్ ఇంకా ఇమాన్యుయల్ వాళ్ళని ఆపడానికి సరిపోయింది. సో కళ్యాణ్ చాలా ఎక్కువగా అగ్రెసివ్ అయిపోయినట్టు అనిపించింది. చీరలని తన్నేసి గుద్దేసి అలా అంతా బూతులు కూడా కొన్ని మాట్లాడినట్టున్నాడు, బీపులు అలా వచ్చాయి. సో కళ్యాణ్ కొంచెం కంట్రోల్ చేసుకుండాల్సింది అనిపించింది.